హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు pendemskitchen. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా మెత్తగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఒక్క దోశ తినేవాళ్ళు ఇలా దోశలు వేసుకున్నారంటే ఖచ్చితంగా ఒకటికి 2-3 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో ఇలా దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. చాలామంది దోశల బియ్యం అంటే ఏంటి తెలియవని అడుగుతున్నారు కదా. అందుకోసం ఈరోజు నేను ఇలా రేషన్ బియ్యంతో ఇలా మెత్తటి దోశను వేసి చూపిస్తాను. సో ఇలా 2 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే దోశ అనేది మనకి బాగా స్పాంజీ లాగా రావడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను కదా. మీ దగ్గర చిన్నగా ఉండే సగ్గు బియ్యం ఉంటే వాటినైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు అటుకులను వేసుకోండి. నేను ఇక్కడ లావుగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను కదా. మీరు కావాలంటే పలుచగా ఉండే అటుకులైనా సరే వేసుకోవచ్చు. వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ అటుకులు నీళ్ళని పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇలా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్కి సరిపడా ఇలా బియ్యం పప్పుల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను వేసుకోండి. అలాగే మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులను కూడా వేసుకొని ఇందులోకి ఒక అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. ఇలా ఉడికించిన అన్నాన్ని వేసుకొని ఈ దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా బాగా మెత్తగా కూడా దోశలు వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇలా ఉడికించిన అన్నాన్ని వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందాక అరకప్పు అటుకులను నానబెట్టుకున్న ప్లేస్లో మీరు 1 కప్పు అటుకులను వేసుకోండి, సరిపోతుంది. అదే మీకు అటుకులు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ అన్నాన్ని 1 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా అన్నాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులో కూడా తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోనే వేసేసి ఈ 2 కూడా పిండిలు చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. మీరు ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా చేత్తో ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత నాకు ఈ పిండి అనేది గిన్నె నిండుగా వచ్చేసింది కదా. ఇలా వదిలేసానంటే పిండి పులిసినప్పుడు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ పిండి మొత్తాన్ని కూడా నేను ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను. సో అలా గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. సో ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పిండి పులిసిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. పిండి మనకి చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఇలా పలుచగా ఉండాలన్నమాట. మనం వేసుకోబోయేది కొంచెం మెత్తగా ఉండే దోశలు కదా. సో ఇలా మెత్తగా ఉండే దోశలు వేసుకోవాలంటే పిండి ఇలా పలుచగానే ఉండాలన్నమాట.
సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకొక 2 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు ఈ పిండిని యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఉడికించిన అన్నాన్ని వేసుకున్నాం కాబట్టి ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఒక 2 రోజుల పాటు పెట్టుకొని ఈ పిండిని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ అనేది మనకి మంచి రంగులో రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదారని వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే. మనకి ఇలా పంచదార వేసుకోవడం వల్ల దోశ తీపిదనం ఏమీ రాదు. కొంచెం ఇలా పంచదార వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. సో ఇలా పంచదార ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా గరిటె జారుగా పలుచగా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. నేనైతే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదు. పిండి నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ని ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే మనం దీన్ని కొంచెం సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న వెంటనే దోశ పైన చూసారా చక్కగా ఏ విధంగా హోల్స్ వస్తున్నాయో. ఇలా హోల్స్ వచ్చాయి అంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందని అర్థం. అలాగే మనకి దోశ అనేది చాలా చాలా మెత్తగా వస్తుందన్నమాట. సో ఇలా దోశ అంతా కూడా చక్కగా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా ఇలా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 1/2 నిమిషం పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మీ పిండితో మీకు కావలసినన్ని దోశని వేసుకోండి. ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారా ఈ విధంగా మీకు కావాల్సినన్ని దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా దూదిలాగా ఉందో కదా. ఇక్కడ మీకు చూస్తుంటేనే వెంటనే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా రేషన్ బియ్యంతో ఈ విధంగా ఈ మెజర్మెంట్స్తో దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారైనా సరే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.